దా బ్యాక్ రా డాన్స్. ఇక్కడికి రా. ఇప్పుడు ఇక్కడికి రా డాన్స్ అయ్యి. రంగమ్మ రంగమ్మ ఎక్కలున్నావు. గోల్డెన్ స్పారో పాడు. ఇంకో గోల్డెన్ స్పారో ఆ నింజులు హ్యారో. గోల్డెన్ స్పారో గోల్డెన్ స్పారో. అబ్బా హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోకి మీ చూపించిన లవ్ అండ్ ఎఫెక్షన్ కి చాలా చాలా థ్యాంక్ యూ అండి. సో వీఆర్ ఎట్ 275K నవ్. ఇలాగే వెళ్తే 300K వెరీ సూన్ రీచ్ అవుతాం. సో మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియో కామెంట్స్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ లో చాలా మంది బెస్ట్ విషెస్ అండ్ గుడ్ లక్ షేర్ చేశారు. అలాగే ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి. అన్ని క్వశ్చన్స్ ఒక వీడియోలో ఆన్సర్ చేయలేం కాబట్టి లెట్స్ టాకిల్ దెమ్ వన్ బై వన్. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఎందుకు సడన్ గా మూవ్ అయ్యాము అని చెప్పి. సో ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం. చాలా మంది లేటెస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ వల్ల మూవ్ అయ్యామా అన్నారు. రిజల్ట్స్ నవంబర్ లో వచ్చాయి అండ్ మేము జాన్ ఎండింగ్ లో ఇండియాకి వచ్చాము. సో 2 months లో ఇంత మూవ్ ప్లాన్ చేయలేం కదా. అసలు మూవ్ కి ఎలక్షన్ రిజల్ట్స్ కి ఎటువంటి సంబంధం లేదు. మూవ్ వాస్ ప్లాన్డ్ వే అహెడ్. ఎంత అహెడ్ అండ్ వాట్ ట్రిగర్డ్ దిస్ డెసిషన్ లోకి వస్తే, నాకైతే ఎప్పుడు ఉండేది నేను టెంపరీగానే వచ్చాను, రిటర్న్ వెళ్ళిపోవాలి, ఇంటికి దగ్గరగానే నా లైఫ్ సెట్ చేసుకోవాలి అని. కానీ పెళ్ళైన కొద్ది రోజులకి ఐ రియలైజ్డ్ దట్ దిలీప్ డింట్ వాంట్ టు కమ్ అండ్ మేము మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడే ఉంటాము అందరిలాగే అని. బై నేచర్ ఏదైనా జరగదు అని తెలిస్తే దాన్ని పట్టుకుని పీకులు ఆడుకునే టైప్ కాదు. ఐ జస్ట్ మేక్ పీస్ విత్ ఇట్ అండ్ సీ వాట్ ఐ కెన్ డూ. సో ఇంకా నేను ఎవ్రీ ఇయర్ వాట్ ఎవర్ ఇస్ ద సిచ్యువేషన్, నా దగ్గర మనీ ఉన్నా లేకపోయినా, వీసా ఆర్ జాబ్ పర్మిట్ చేసినా చేయకపోయినా కంపల్సరీ ఇండియా వెళ్ళాలనుకుని ఎవ్రీ ఇయర్ వెళ్ళేదాన్ని. ఒక ఇయర్ కూడా మిస్ అవ్వలేదు నేను ఇప్పటి వరకు. దిలీప్ మా పెళ్ళైన ఫస్ట్ 5 years లో ఒక్క ఇయర్ కూడా ఇండియా రాలే. ఇన్ఫాక్ట్ మై ఓన్ బ్రదర్ వెడ్డింగ్ కి కూడా దిలీప్ రాలేదు. నేను ప్రెగ్నెంట్ 4th month, అలా నేను ఒక్కదాన్నే వెళ్ళొచ్చాను. అలాంటిది 2020లో దిలీప్ మనం ఫర్ గుడ్ మూవ్ అవుదామని తనంతట తానే నన్ను అడిగాడు. అండ్ అలా అడిగేసరికి ఇంకా నాకైతే ఎప్పుడు మనసులో వెళ్ళిపోవాలని ఉంది. ఇంకా దిలీప్ కూడా వెళ్దామా అని అడిగేసరికి ఇంకా నో లుకింగ్ బ్యాక్. అప్పటి నుంచి వీ స్టార్టెడ్ ప్రిపేరింగ్ అండ్ ప్లానింగ్ ఫర్ ఇట్. ఇంతకీ దిలీప్ ని ఏం ట్రిగర్ చేసింది టు చేంజ్ హిజ్ మైండ్, అండ్ ఆ విషయం మాత్రం దిలీప్ స్వయంగా వీడియోలో నెక్స్ట్ పార్ట్ లో చెప్తాడు. 2020 నుంచి 2025 వరకు ఎక్స్టెండ్ అవ్వడానికి మెయిన్ గా కోవిడ్ ఒక రీజన్. కోవిడ్ స్టార్ట్ అవ్వకముందే రిటర్న్ వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాం అండ్ కోవిడ్ పీరియడ్ లో ఈ డెసిషన్ ఇంకా స్ట్రాంగ్ గా బలపడిపోయింది. సిచ్యువేషన్స్ అండ్ చాలా మంది పేరెంట్స్ కి అవసరమైనప్పుడు వాళ్ళ లాస్ట్ టైమ్ లో కూడా యుఎస్ లో ఉండి వెళ్ళలేకపోవడము, వాళ్ళకి అవసరమైన టైంలో వాళ్ళ పక్కన లేకపోవడం, అది వాళ్ళని ఎంత బాధ పెట్టిందో ఇవన్నీ దగ్గర నుంచి చూసాక లేదు పక్కా వెళ్ళిపోవాలి, మనం తీసుకున్న డెసిషన్ కరెక్ట్, వీ షుడ్ వర్క్ టువర్డ్స్ ఇట్ అని గట్టిగా ఫిక్స్ అయ్యాము. నీకు ఫ్యాషన్ తెలియదు, వాటిని ఫ్యాషన్ ఇది కావాలా వద్దా? ఉన్నది ఒకటే జీన్స్ షర్ట్. ఐ థింక్ యూ షుడ్ కీప్ ఇట్. నో నో ఐ థింక్ అవన్నీ పొట్టు అయిపోయినాయి జీన్స్ లో. ఐ థింక్ దే ఆర్ ఆల్ పొట్టింగ్స్. ఒకసారి వేసుకుని చూడు. ఇది నీదా నాదా? నాది. అదే చెప్తున్నా, అన్ని పొట్టు. ఇది నాది, నీది కాదు. నా దగ్గర 2 ఉన్నాయిరా. ఇది నాదిరా, ఇదిగో ఫస్ట్ షూర్ నాదే. వెళ్ళేటప్పుడు ఇది వేసుకో, వైట్ వద్దులే, మరకలు పడ్డాయి కదా. ఈ మెటీరియల్ నీకు ఇండియాలో దొరకదు, వామ్ ఉండేది. ఐ థింక్ యూ షుడ్ కీప్ దిస్ వన్ ఒకటి, జస్ట్ ఈ మెటీరియల్. ఇది కానీ బ్లూది ఒకటి ఉంటది, అది కానీ ఏదో ఒకటి చూస్ చేసుకో. మనం వేసుకున్నాం. బ్రష్ చేసావు ఆల్రెడీ, చేసిందారా? అదే కలర్ చెప్పు. డాడీ షర్ట్ ఏ కలర్? బ్లూ కాదు, బ్లాక్. ఏంటి సడన్ గా ఢిల్లీకి వచ్చాడు అనుకుంటున్నారు. ఇక కూతురు ఎక్కడుంటే నాన్న ఎక్కడ ఉంటాడు. 2024 లో ఒక పక్కన మేము మూతో చాలా బిజీగా ఉంటే, ఇంకో పక్కన వర్ణిక గ్రో అవుతుంది చాలా ఫాస్ట్ గా. చిన్ని చిన్ని పిలకలు వేసుకొని ముద్దు ముద్దు మాటలతో. ఇక్కడ నాతో ఎంతమంది అగ్రీ చేస్తారో కామెంట్ సెక్షన్ లో ఒకసారి చెప్పండి. ఫాదర్ టు ఎ సన్ ఈస్ డిఫరెంట్ దెన్ అ ఫాదర్ టు ఎ డాటర్. వివాన్ తో నాకు లవ్, కేర్, ఎఫెక్షన్, ప్రొటెక్షన్ ఉండేది. బట్ వర్ణికతో వీటన్నిటితో పాటు నాకు పొసెసివ్నెస్ కూడా చాలా పెరిగింది. అంటే దాని విషయంలో నాకు అన్ని తెలియాలి, అన్ని నాకే కావాలి, అన్నిటికీ ఫస్ట్ నేనే ఉండాలి అన్న ఇన్స్టెంట్ కిక్ ఆఫ్ అవుతుంది. ఇన్ షార్ట్ చెప్పాలంటే 2024 వాస్ మోస్ట్ డిఫికల్ట్ అండ్ మెమరబుల్ ఇయర్. లాస్ట్ ఇయర్ పడ్డ కష్టాలు అండ్ మెమరీస్ గురించి మనం అప్కమింగ్ వీడియోస్ లో డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. బట్ లెట్స్ గెట్ టు ద పాయింట్. ఇంకెక్కువ డిలే చేస్తే మైక్ లాగేసుకుంటుంది జాబిలి. మన ఛానల్ ని ఇనిషియల్ డేస్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసుంటుంది. 2019 లో మేము హవాయి వెళ్ళినప్పుడు మాకు ఒక యాక్సిడెంట్ అయింది. అందులో నాకు ఎక్కువ దెబ్బలు తగలే, కానీ జాబ్లీకి మాత్రం ఫేస్ మీద,
గా చాలా చోట్ల బ్రూజెస్ అండ్ స్టిచెస్ పడ్డాయి. మన లవ్డ్ వన్స్ ని పెయిన్ అండ్ డేంజర్ లో చూసినప్పుడు చాలా బాధగా అండ్ గుండె పిండేసినట్టు ఉంటుంది. ఆ టైంలో నన్ను జాబ్లీ అడిగిన ఫస్ట్ కోరిక మనం యాజ్ ఎ ఫ్యామిలీ అందరం కలిసి ఇండియా వెళ్దామా. ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను జాబ్లీకి ఇండియాలో ఫ్యామిలీ టైం ఎంత ఇంపార్టెంటో. 2019 లో అందరం కలిసి ఇండియా వెళ్ళాము. దట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ అండ్ హ్యాపీయెస్ట్ ట్రిప్ ఐ ఎవర్ హ్యాడ్ అండి. యూజువల్ గా మా పేరెంట్స్ యుఎస్ కి వస్తారు, సో ఐ డోంట్ సీ ఏ నీడ్ టు గో టు ఇండియా అనిపించేది. కానీ ఐ క్లియర్లీ సా ఎ డిఫరెన్స్ ఇన్ దేర్ హ్యాపీనెస్ వెన్ వీ వెంట్ టు ఇండియా అండ్ వెన్ దే కేమ్ టు యుఎస్. ఇండియా ట్రిప్ లో యుఎస్ లైఫ్ తో మిస్ అయినా అది లేకుండా ఉండలేనంత కాదు. కానీ మనకి యుఎస్ వచ్చాక ఇండియా లైఫ్ ని ఎంత అంటే ఐ వాజ్ నాట్ ఫీలింగ్ కంప్లీట్. అండ్ ఫైనల్ గా నాకు అనిపించింది ఏంటంటే దట్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా విల్ బ్రింగ్ హ్యాపీనెస్ టు మై పేరెంట్స్, జాబ్లీ అండ్ ఇన్ లాస్ అండ్ ఆల్సో కంప్లీట్నెస్ ఇన్ మై లైఫ్. అమ్మయ్య నా పాట అయిపోయింది. లెట్ మీ హ్యాండ్ ఓవర్ టు జాబ్లీ. ఇన్ షార్ట్ చెప్పాలి అంటే పేరెంట్స్ కి దగ్గరగా ఉండాలి అని వచ్చాం. కానీ ఆ ఒక్క రీజన్ సరిపోతుందా? ఇప్పుడంటే రిలేషన్షిప్స్ బాగున్నాయి కాబట్టి కలిసి ఉండాలనిపిస్తుంది. రేపు ఇండియా వచ్చి దగ్గరలో ఉంటే రిలేషన్షిప్స్ సేమ్ ఉంటాయా? బాగుండకపోతే ఏంటి పరిస్థితి? అండ్ ఆల్సో పేరెంట్స్ మీద ప్రేమ ఉంటే కంపల్సరీ ఇండియా వచ్చి వాళ్ళకి దగ్గరలో ఉండాలా? అలా ఉన్న వాళ్ళకే ప్రేమ ఉన్నట్ట, దూరం ఉన్న వాళ్ళకి ప్రేమ లేనట్ట? ఇలా చాలా థాట్స్ వచ్చాయి. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ మేము ఇండియా వెళ్ళిపోతున్నామని చెప్పాక మా సరౌండింగ్స్ లో, ఫ్రెండ్స్ లో చాలా మంది అడిగారు కూడా. సో వీటి గురించి నేనేమనుకుంటానో ముందు ముందు కూడా మాట్లాడదాము. సో ఈరోజు ప్యాంట్రీ క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్ నడుస్తుంది. అన్ని పుండు మీద కారం జల్లినట్టు ఏమైందంటే మా కౌంటీలో వాటర్ ప్యూరిఫికేషన్లో ఏదో మిస్టేక్ జరిగి నాట్ సో గుడ్ వాటర్ డ్రింకింగ్ వాటర్తో మిక్స్ అయిపోయాయి. జనరల్లీ యూఎస్లో డ్రింకింగ్ వాటర్ ట్యాప్ వాటర్ తాగొచ్చు అనమాట. ట్రీట్మెంట్ తర్వాతే వస్తాయి. దే ఆర్ వెరీ సేఫ్ టు డ్రింక్. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ట్యాప్ వాటర్ తాగకూడదు. అండ్ ఏ లెవెల్ అంటే నోరు పొక్కులించడానికి బ్రష్ చేసుకునేటప్పుడు కూడా వాటర్ యూజ్ చేయొద్దు. సో అండ్ దానికి తోడు యూఎస్లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏమవుతుందంటే, ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ ట్రూ ఇన్ ఇండియా టూ, ఏదన్నా ఇట్లాంటి న్యూస్ బయటకు వస్తే షార్టేజ్ స్టార్ట్ అయిపోతుంది. లైక్ నౌ దేర్ ఇస్ షార్టేజ్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఎవ్రీవేర్. వాల్మార్ట్, టార్గెట్, కాస్కో, ఎవ్రీవేర్ డ్రింకింగ్ వాటర్ ఈ సోల్డ్ అవుట్. గ్యాస్ స్టేషన్స్ అన్ని చూసాము. సో కెటిల్లో కాచి చల్లార్చుకోవాల్సి వస్తుంది. పొక్కిలించడానికి నోరు, దానితో అన్నిటికీ ఇప్పుడు నీళ్ళు కాచి చల్లార్చుకోవాలన్నమాట. అది కుకింగ్ అయినా, వెజిటబుల్స్ క్లీనింగ్ అయినా, దేనికైనా. సో అదో డబల్ పని, ఉన్న పని చాలట్లేదు, స్ట్రెస్ అవుతుంది అన్నట్టు. దిలీప్ ఏమో మనము ఎంత హడావిడిలో ఉంటామంటే ఒక్కోసారి క్రెడిట్ కార్డ్స్, గిఫ్ట్ కార్డ్స్ కదా. క్రెడిట్ కార్డ్ కాదు, గిఫ్ట్ కార్డ్స్ వాల్మార్ట్ 50 మన దగ్గర ఉంది. ఇంకా బ్యాలెన్స్ అట్లే ఉంది. వీ హావ్ నాట్ యూజ్డ్ ఇట్. టార్గెట్ కార్డ్స్ వచ్చేసి $50 ఉన్నది కూడా. వీ హావ్ నాట్ యూజ్డ్ ఇట్. సో అదే ఇప్పుడు అన్ని కలెక్ట్ చేసి పేరు పెడుతున్నాను, సో దట్ మనం ఈ స్టోర్కే పోవాలా. మధ్యలో ఆర్డర్ ఇచ్చిన బట్టలు వస్తే అప్పటికప్పుడు ట్రై చేసి వచ్చి $15. ఐ కాంట్ టెల్ యూ హౌ మచ్ ఐ లైక్ దిస్ బ్యాగ్. ఫస్ట్ సేల్ ఉన్నప్పుడు 60% అప్పుడే చూసాను అనమాట, ఉంటే కొందామని. అప్పుడేమో అవుట్ ఆఫ్ స్టాక్ చూపించింది. నాకు ఈ బ్రాండ్ చాలా ఇష్టం, రాడ్లే ఆర్ రాడ్లీ, ఐ డోంట్ నో హౌ టు ప్రొనౌన్స్ దిస్. బ్రాండ్ అంటే చాలా ఇష్టం నాకు. హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా చిన్న చిన్న వ్యాలెట్స్ అవి చాలా బాగుంటాయి దీంట్లో. సో ఈరోజు డేట్ 15th, అందరు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మాకు ఇది పండగ లేదు. ఇల్లు సారీ డేట్ 14th, రేపు ఇల్లు ఖాళీ చేయాలన్నమాట. సో ఇంకా ఫైనల్గా ఎంత సర్దినా ఇంకా వస్తూనే ఉంది, సర్దుతూనే ఉన్నాము. గత 45 daysగా ఇదే పనిలో ఉన్నాము. ఇప్పుడు క్యాబిన్స్ అవి సర్దుకుంటున్నాము అనమాట. అందగడ అందాలన్నీ అందుకురా, గిల్లుకురా నానా. పెళ్ళికి ఎవరు అందంగా ఉంది. థ్యాంక్ యూ. నీ కూతురు చేసుకో, కాఫీ పెడతాను. మై డాటర్స్, మై బేబీ.
ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కిడ్‌ని వేరే కంట్రీ పంపించి, అక్కడ చదివిచ్చి, వాళ్ళక్కడ సెటిల్ అవ్వడం అన్నది చాలా పెద్ద విషయం. సో, దే ఫీల్ వెరీ ప్రౌడ్ ఫర్ దేర్ కిడ్ అలా వెళ్లి అక్కడ సెటిల్ అవ్వడానికి. సో, వాళ్ళు సడెన్‌గా వచ్చి మేము అన్నీ సర్దుకుని వెనక్కొచ్చేస్తాము, మీకు దగ్గరలో ఉంటా అంటే ఎగిరి గంతేసి రా బాబు అని దండేసి స్వాగతం పలకరు. వాళ్ళ మనసులో హ్యాపీగా ఉండొచ్చు మనం వచ్చి దగ్గరలో ఉంటామని. ఎట్ ద సేమ్ టైమ్ అరే వీళ్ళు వెనక్కొచ్చి కష్టపడతారేమో, ఇంత కష్టపడి అంతా సెట్ చేసుకున్నారు కదా, మళ్ళీ ఇక్కడికొచ్చి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి కదా అని భయపడతారు. ఇక్కడికి వచ్చాక కూడా ఇలా ఫ్యామిలీ బిజినెసెస్ ఆర్ ఆస్తులు ఏం రెడీగా లేవు కదా, అవి టేక్ ఓవర్ చేసేసి మనం సెటిల్డ్ గా ఉండొచ్చు అని. మళ్ళీ ఉద్యోగాలకు వెళ్ళాలి. అండ్ ఐటీ ఉద్యోగాలు ఇండియాలో యుఎస్ లో డిఫరెన్స్ ఏంటో మన చుట్టాల్లో సరౌండింగ్స్ లో మన పేరెంట్స్ ఆల్రెడీ చూసే ఉంటారు. అమ్మో ఇక్కడికి వస్తే ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు, రాత్రి వరకు పనులు చేయాలి, ట్రాఫిక్ లో పడి ఎప్పుడు వెళ్తారు ఎప్పుడు వస్తారు అని చెప్పి డెఫినెట్ గా భయపడతారు. మా పేరెంట్స్ అయితే భయపడ్డారు. 100 సార్లు మమ్మల్ని అన్ని క్వశ్చన్స్ అడిగారు. బట్ వీ వేర్ కాన్ఫిడెంట్ ఆన్ అవర్ డెసిషన్. అండ్ ఇండియాలో వచ్చే దానితో కూడా మేము హ్యాపీగా తృప్తిగా లైఫ్ జీవించగలమని మాకు అనిపించింది. దానికి తోడు పిల్లల్ని మెయిన్ గా మేము అనుకున్న వాల్యూస్ తో వాళ్ళ కజిన్స్ కి, పేరెంట్స్ కి, గ్రాండ్ పేరెంట్స్ కి దగ్గరగా పెంచగలం అనిపించింది. మాకు అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది దట్ వెనక్కి వెళ్ళిపోతే మేము బాగుంటాము అని మా పేరెంట్స్ ని, మా ఫ్రెండ్స్ ని అందరినీ కన్విన్స్ చేయడానికి అని మీరు అడిగితే వీ క్లియర్లీ నో అండ్ వీ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ వీ హ్యావ్ టు మేక్ సమ్ సాక్రిఫైసెస్ వెన్ వీ గో బ్యాక్ టు ఇండియా. ఎట్ ద సేమ్ టైమ్ మన లైఫ్ లో కొన్ని మంచి వాల్యూ యాడెడ్ థింగ్స్ కూడా వస్తాయి ఇండియాలో వచ్చాక. సో రెండు పక్క పక్కన చూసుకున్నప్పుడు మనకు వచ్చేవి చాలా వాల్యుబుల్ అండ్ అవే మా లైఫ్ లో మోర్ ఇంపార్టెంట్ దాన్ ద సాక్రిఫైసెస్ వీఆర్ మేకింగ్ అనిపించింది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే యుఎస్ లో మనకి చాలా ఫ్రీడమ్ ఉంటుంది. మన లైఫ్ లో ఇంటర్ఫియర్ అవడానికి ఇన్లాస్ కానీ, పేరెంట్స్ కానీ, కజిన్స్ కానీ ఎవ్వరు ఉండరు. అదే ఇండియా వెనక్కి వస్తే డెఫినెట్లీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండకపోవచ్చు కానీ మన లైఫ్ మీద చాలా మంది ఐస్ పడతాయి అండ్ ఎవ్రీబడి ఒపీనియన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఎట్ ద సేమ్ టైం అడ్వాంటేజ్ ఏంటంటే ఒక రోజు అలసిపోతే అమ్మ ఒక కప్పు కాఫీ ఇవ్వే అంటే కల్పిస్తుంది. ఒంట్లో బాగాలేదు అంటే మన పిల్లల్ని కళ్ళు మూసుకుని వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గర దింపొచ్చు. ఒక మూవీకి వెళ్దాం అనుకుంటే అరే డే కేర్ నాని వెతుక్కోక ముందు పిల్లల్ని హ్యాపీగా వాళ్ళ నాయనమ్మ తాత దగ్గర వదిలేసి బయటకు వెళ్ళొచ్చు. సో మాకు ఇది ఎక్కువ ఇంపార్టెంట్ దాన్ దట్ ఫ్రీడమ్ వీఆర్ గెటింగ్ ఇన్ యుఎస్ అనిపించింది. సో ఇప్పుడు అనుకుంటున్నాం కదా ఇంత పేరెంట్స్ గురించే వెనక్కి వచ్చాము అని చెప్పి, అలా అని మేము మా అత్తయ్య వాళ్ళతో కలిసి ఉంటామా అంటే లేదండి, మేము సెపరేట్ గానే ఉండబోతున్నాము. ఒకే సిటీలో ఉంటాం, జస్ట్ 1 ఫోన్ కాల్ అవేలో ఉంటాం, బట్ ఎవరి హౌసెస్ వాళ్ళు రన్ చేసుకుంటాం. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఓపిక ఉన్నంత వరకు సపరేట్ గా ఉంటేనే రిలేషన్షిప్స్ బాగుంటాయి, బాధ్యతలు పెరుగుతాయి. ఇలా ఆలోచించడాన్ని ఎంతమంది అర్థం చేసుకుంటారో నాకైతే తెలీదు. బట్ ఇఫ్ యూ అగ్రీ ఆర్ నాట్ లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. బట్ పేరెంట్స్ కి దగ్గరగా ఉండడం ఇస్ నాట్ ద ఓన్లీ రీజన్ ఫర్ కమింగ్ బ్యాక్. ఇంకా ఉన్న ఈ రీజన్స్ అవి అప్కమింగ్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అప్కమింగ్ వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై, టేక్ కేర్.